తిరుపతి జిల్లా వాకాడు అశోక్ పిల్ల సెంటర్ యందు ఎంపీడీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై మన మిత్ర యాప్ ద్వారా మెరుగైన సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ పాల్గొని మాట్లాడుతూ ప్రజలకు అనేక నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఎందుకోసమని ఏకీకృత విధానంతో ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి ఈ సేవలపై అవగాహన కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. అమ్మారావు గారికి అందరికీ నమస్కారాలు. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజలకు అందుబాటులో వాళ్లే సొంతంగా వాళ్ళ మొబైల్ నుంచే ఏ సేవ కావాలన్నా పొందేదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇది కాబట్టి మా సచివాలయ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అందరూ ప్రతి ఒక్కరి ఇంటింటికి వచ్చి దీని మీద అవగాహన కల్పించమని ప్రభుత్వం వారి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మా వాళ్ళందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఈ విషయంలో మంచి త్వరగా నాణ్యమైన సేవలు పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. కనీసం అట్లీస్ట్ 1 సర్వీస్ కంపల్సరీగా చేయాలి. ప్రతి సచివాలయ ఎంప్లాయీ అట్లీస్ట్ ఒక సర్వీసు లాగిన్ చేయాలా. అటు చేయనప్పుడు GSW ఆఫీసర్ నుంచి వాళ్ళకి కన్సల్ట్ ఎవరు చేయలేదో, లాగిన్ చేయలేదో వాళ్ళకి ఫోన్ వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సచివాలయ ఎంప్లాయీ ఈరోజు తప్పనిసరిగా వాట్సాప్ గవర్నెన్స్ పైన ప్రతి సర్వీస్ని చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి ఫ్రైడే ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారం ఫ్రైడే కంపల్సరిగా వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించి మీరు ఏ సేవలు చేస్తున్నారో వాటన్నింటినీ వాళ్ళకి వివరించి వాళ్ళకి ఏం కావాలో సర్వీసు, కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటే కట్టుకోవచ్చు, రైల్వే టికెట్ కావాలంటే రైల్వే టికెట్ తీసుకోవచ్చు, అలాగే బస్సు టికెట్ రిజర్వేషన్ కావాలంటే బస్సు రిజర్వేషన్ కూడా మన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం వాళ్ళకి అవకాశం కల్పించవచ్చు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అలాగే ఇంకేమైనా డీ పట్టా కానీ ఏదోటి అన్ని రెవెన్యూ సేవలు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం పొందవచ్చు. కాబట్టి దయచేసి ఈరోజు కంపల్సరిగా ప్రతి ఒక్కరూ మీ ప్రతి ఇంటికి వెళ్లి ఈ సర్వీసును వాళ్ళు ఉపయోగించుకునే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిన కోరుచున్నాను. గ్రామ ప్రజలకి, ఇక్కడ ఉన్న గౌరవ ఎంపీడీఓ గారికి, సచివాలయ సిబ్బందికి, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వాట్సాప్ మన మిత్ర గ్రూప్ అనేది గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు జనవరి 30, 2025న ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కేవలం దాదాపు ఒక 100 సేవలతో మాత్రమే ఈ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఈ వాట్సాప్ మన మిత్ర సర్వీస్ ద్వారా మొత్తం దాదాపు 709 సర్వీసుల్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని సంకల్పించి ఉన్నారు. ఇప్పుడు మనం ఏ సర్వీస్ అయినా అంతకు ముందు కానీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కానీ లేకపోతే ఏదైనా మన పేమెంట్ కోసం అయినా కానీ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, అదేవిధంగా సచివాలయ చుట్టూ ప్రజలే అక్కడ వెళ్ళి సర్వీసులు పొందవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మీకు వాట్సాప్ నెంబర్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అన్నప్పుడు అక్కడ చాట్ బోర్డ్ నుంచి మీకు కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎటువంటి సర్టిఫికేట్ కావాలన్నా, ఎటువంటి పేమెంట్స్ చేయాలన్నా, మీరు తీర్థయాత్రలకు సంబంధించిన టికెట్ బుకింగ్ చేసుకోవాలన్నా, ఈ విధంగా మొత్తం కొన్ని వందల సర్వీసులని ఇంటి దగ్గర ఉండే మీరు పొందవచ్చు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు చాలా నాణ్యమైన సేవలను అత్యంత వేగంగా, అత్యంత నాణ్యతతో కూడుకొని ఇంటి వద్దకే అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం గురించి సచివాలయ ఎంప్లాయీస్ ప్రతి సచివాలయ పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంకా ఎవరికి ఎటువంటి అవగాహన లేకపోయినా వాళ్ళే మీకు ఇంటి దగ్గరికి వచ్చి దీని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి అత్యంత నాణ్యమైన సేవలను ఈ కార్యక్రమం ఉపయోగించి మీరందరూ మండల ప్రజలందరూ పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పైన అవగాహన కలిగించే కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరడం జరిగింది.
వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మన నెల్లిపూడిలోని అశోక్ పిల్ల సెంటర్లో వాట్సాప్ గవర్నెన్స్ పైన కార్యక్రమం కేవలం సచివాలయానికి నుంచే సేవలు అందించడం జరుగుతుంది. డిజిటల్ సేవలు ఆ విధంగా కాకుండా ఇంటి వద్ద నుంచే సేవలు కల్పించే ఉద్దేశంతో వాట్సాప్ ఈ గవర్నెన్స్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దాదాపు 106 సేవలు మీకు వాట్సాప్ గవర్నెన్స్ మీద మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం వారు. కాబట్టి ఈ సేవలను ఉపయోగించుకొని మీరు మరింత లబ్ధి పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం గురించి మన గౌరవనీయులు తహసీల్దార్ని